హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటలో 12 సెంటీమీటర్ల వాన కురిసింది. వర్షం దాటికి ముగ్గురు బలయ్యారు. హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతైతే మామ అల్లుడు ఇద్దరు గల్లంతయ్యారు. ఈ మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా అక్కడ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముషీరాబాద్లో మరో యువకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన వారి కోసం హైదరాబాద్ జీహెచ్ఎంసీ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం దంచి కొట్టిందనే చెప్పాలి. ఒక్క గంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా అది కూడా సాయంత్రం సమయంలో మొదలై సుమారుగా 8 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో ఓవైపు రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, మరోవైపు చాలామంది ఈ ఫ్లైఓవర్స్ కింద మెట్రో కిందకి చేరడంతో పూర్తిగా ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. వాహనాలు కానీ ప్రజలు కానీ అన్ప్లాన్డ్గా బయటకు వచ్చిన వాళ్ళైతే నానా నరక యాతన పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది, ముగ్గురు గల్లంతైపోయినట్లుగా మనకు తెలుస్తోంది. హబీబ్ నగర్ అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు, మామ అల్లుడు. ముందుగా ఆ భారీ వర్షంలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మామ ఆ వరదలో కొట్టుకుపోయాడు. అయితే ఆ మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఆయన బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ వరద ధాటికి ఒక్కసారిగా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముషీరాబాద్లో ఒక యువకుడు నాలలో కొట్టుకుపోయాడు. ఒక గోడ మీద కూర్చొని, వర్షం పడుతుంది అప్పటికే, అయితే ఓవైపు ఆ నాలలో భారీగా వరదలాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నాలా పక్కన ఉన్నటువంటి గోడ మీద కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ గోడ కూలిపోవడంతో సన్నీ అనేటువంటి యువకుడు, 26 ఏళ్ల యువకుడు, రాత్రి 9:30 సమయంలో ఫ్రెండ్స్తో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గోడ మీద కూర్చొని. అయితే మనం ఇప్పుడు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం, భారీ వర్షాలు కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్ళు గోడలు కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోయి ఆ నాలలో పడిపోయాడు ఆ యువకుడు. అయితే కొట్టుకుపోతున్నటువంటి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫ్రెండ్స్. ఒక తాడు విసిరి లోపలికి అతన్ని బయటికి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ వరద ఉధృతికి కనీసం ఆ యువకుడిని బయటికి తీసుకురాలేకపోయారు. యువకుడు అసలు పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరోవైపు హైడ్రా కానీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ యువకుడిని బయటికి తీసుకురాలేకపోయినట్లుగా తెలుస్తుంది. ఆ యువకుడు అసలు పూర్తిగా గల్లంతైపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎక్కడ చూసినా సరే భారీగా వరద పారింది. మనం స్క్రీన్లో చూస్తున్నాం, క్లియర్గా చూడొచ్చు. వీధుల్లో సైతం ఏదో పెద్ద వాగులు పారుతున్నట్లుగానో లేదంటే ఒక పెద్ద నది పారుతున్నట్లుగా పారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. బయటకు రాలేకపోయిన వాళ్ళు చాలామంది అత్యవసర పరిస్థితుల్లో కూడా. మరోవైపు ఏదైనా పనుల మీద అప్పటికే బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్ళలేక, అలాగని బయట ఎక్కడా కూడా సరైనటువంటి వస్తువులు లేక నానా వస్తువులు పడ్డారు. చాలా ప్రాంతాలు పూర్తిగా అంధకారంలో మునిగిపోయాయి. పవర్ పోయింది పూర్తిగా, ఎప్పుడొస్తుందో తెలియక. ఓవైపు భారీ వర్షం, మరోవైపు పాత కట్టడాలు. ఆ భారీ వర్షాలకు ఎక్కడెక్కడో అక్కడక్కడ కూలుతున్నటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక క్షణ గండంగా బ్రతికారు చాలామంది హైదరాబాద్లో నిన్న రాత్రి. ఈరోజు ఉదయానికి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది, భారీ వర్షం పడే అవకాశం ఉంది, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, త్వరగా ఇళ్లకు వెళ్ళండి, ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి అంటూ ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది. ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నాం, వర్షానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మేము చెప్తూనే ఉన్నాం. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల, కొంతమంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల భారీ నష్టాన్ని చవిచూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ చాలా నష్టపోయారు. వర్షాలు పడుతున్నప్పటికీ కూడా కొద్దిపాటి వర్షాలే కదా, ఏముందిలే, ఏదో ఒక కవర్ వేసుకుంటే అయిపోతుంది పైన, లేదంటే ఏదో ఒక ఆ కొద్దిసేపు ఏదైనా కప్పేస్తే ఆ కూరగాయల మీద కానీ లేదంటే ఫ్రూట్స్ మీద కానీ సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఆ భారీ వర్షాలకి వాళ్ళు అమ్ముకునేటువంటిది, వాళ్ళ జీవనాధారమైనటువంటి ఆ కూరగాయలు కానీ ఆ ఫ్రూట్స్ కానీ లేదంటే ఇతరత్ర సరుకులు కొట్టుకుపోతుంటే ఆ నీళ్లలో ఏమీ చేయలేక చూసి
ఇక చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళ బండ్లు కొట్టుకుపోయాయి. చాలామంది ఆ గంపల్లో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళవి చాలామందివి కొట్టుకుపోయాయి. వాళ్ళ సరుకులన్నీ నీటి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఈవెన్ చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మణికొండ ప్రాంతంలో సైతం చాలా ప్రాంతాల్లో కార్లు, లారీలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. బస్సులు సైతం ట్రావెల్ చేయలేని పరిస్థితి. అలాగే చాలా చోట్ల మ్యాన్ హోల్స్ అనుకోకుండా ఓపెన్ అయి ఉండడం కొన్ని చోట్ల, లేదంటే ఈ భారీ వరద వల్ల కొన్ని చోట్ల ఈ వరదలాగా ప్రవహించిన నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు జరగడం, మ్యాన్ హోల్స్లో పడిపోయిన వాళ్ళు కొంతమంది, చిన్న పిల్లలు సైతం మ్యాన్ హోల్స్లో పడిపోవడం మనం చూసాం. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా హబీబ్ నగర్, అఫ్జల్ సాగర్లో ఇద్దరు మామ అల్లుళ్ళు సహజంగా నదుల్లోనో లేదంటే పెద్ద ప్రవాహాల్లో కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. కానీ సిటీలో, హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున వర్షం దాటుకొచ్చినటువంటి ఈ వరద నీటిలో పెద్ద వ్యక్తులు సైతం కొట్టుకుపోవడాన్ని మనం ఎలా చూడాలి? ఎంత భారీ వరద వచ్చిందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. మరోవైపు చాలా సందర్భాల్లో గోడలు కూలడం, ఇల్లు కూలడం మనం చూస్తున్నాం. నిన్న రాత్రి ఒక 26 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కూర్చున్నటువంటి గోడ కూలి ఆ నాలాలో పడిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడో నదీ పరివాహక ప్రాంతంలోనో లేదంటేనేమో సముద్రాల దగ్గర కాదు, సిటీలో ఇలాంటి పరిస్థితులు. స్ట్రీట్ వెండర్స్ బండ్లు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ తోపుడు బండ్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటోలు, కార్లు సైతం కదలలేక ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఇక 2 వీలర్స్ పరిస్థితి చెప్పలేని పరిస్థితి, చెప్పలనవి కాని పరిస్థితి కనిపిస్తోంది. సో నానా అవస్థలు పడ్డారు. శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి శిల్పతో